కవిత గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సో తెలంగాణలో 10 ఏళ్ల తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ లేదా తన మీద పార్టీలో కుట్రలు జరుగుతున్నాయి కుట్రదారుల విషయంలో పార్టీ అధినాయకత్వం స్పందించాలని చెప్పేసి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత ఆమె లేఖలో కేసీఆర్కు రాసినటువంటి ఫీడ్బ్యాక్లో బీజేపీ విషయంలో కానీ లేదా కేసీఆర్ కొంతమందికి మాత్రమే పరిమితం అవుతున్నారు కొంతమందికి మాత్రమే కేసీఆర్కి రీచ్ అవ్వగలుగుతున్నారు సామాన్యులు కానీ లేదా ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ను రీచ్ కాలేకపోతున్నారంటూ లేఖలో రాసిన వ్యాఖ్యలు కానీ నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత పేల్చినటువంటి బాంబులు కానీ సో ఈ అంశాలు ఇవి కూడా వీటిని కేటీఆర్ మాట్లాడేందుకు వాటి మీద వివరణ ఇచ్చేందుకు ఎక్కడ కూడా ఆయన ఆసక్తి చూపలేదు పైగా ఆయన ఎప్పటిలాగానే మీడియా మీద కొన్ని కామెంట్స్ అయితే చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే ఆయన చెప్పిన మాటలు కనుక చూస్తే తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఎవరైనా సరే కేసీఆర్కి సూచనలు సలహాలు ఇవ్వవచ్చు కేసీఆర్కు లేఖలు రాయవచ్చు అని చెప్పేసి అంటూ ఆయన చెప్పారు సో అట్లాంటి పరిస్థితే ఉంటే కవిత ఎందుకు లేఖలు రాయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని బహిరంగంగానే ఎందుకు చెప్పాల్సి వస్తుంది సో కేటీఆర్కు తెలిసినట్టుగా పార్టీలో అసలు ఏం జరుగుతుంది పార్టీలో ఏ మేరకు అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందనేటువంటి కవితకు ఆ విషయాలు తెలియవా కవిత ఎన్నో వ్యాఖ్యలు చేశారు సో పార్టీలో కేసీఆర్ చుట్టూ కోవట్లున్నారని దయ్యాలున్నాయని చాలా మందికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆమె కామెంట్స్ చేస్తే సో కామెంట్స్ చేసి అసలు ఎవరు కుట్రదారులు ఎవరు దయ్యాలనేటువంటి విషయాలను ఆమె ఎక్కడ కూడా చెప్పకపోయినప్పటికీ కూడా పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఒక చర్చకైతే ఆమె వదిలేశారు సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి కేటీఆర్ సో ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టకుండా కవిత పేరు నేరుగా ప్రస్తావించకుండా ఆయన నేరుగా ఆయన చెప్పాల్సినటువంటి మాటలు చెప్పేసి వెళ్ళిపోయారు అంటే దీని ఇంకా ఎండ్ కార్డు వేయాల్సినటువంటి కేటీఆర్ దీన్ని కంప్లీట్గా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు సో మా ప్రతినిధి తెలంగాణ భవన్లో రాజేష్ ఉన్నారు సో రాజేష్తో మాట్లాడదాం సో రాజేష్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కవిత విషయంలో కవిత లేవనెత్తినటువంటి అంశాల విషయంలో పార్టీలో నెలకొన్నటువంటి గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి కేటీఆర్ సో వాటికి ఫుల్ స్టాప్ పెట్టకుండా ఆయన పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేసి వెళ్ళిపోయారు సో ఎట్లా చూస్తారు దీని పట్ల ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కవితకు సంబంధించినటువంటి అంశంలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఇతరత్ర మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దానిపైన విశ్లేషణలు జరుగుతున్నాయి కేసీఆర్ కుటుంబం రెండుగా చీలిపోబోతుంది రాజకీయంగా కేసీఆర్ కుటుంబంలో ఒకరికొకరు పడటం లేదు అందులో అంతర్గతంగా వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుందని సోషల్ మీడియా వేదికగా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇటువంటి సందర్భంలో కవిత రాసినటువంటి లేఖ ఒకసారిగా సోషల్ మీడియా ద్వారానే బయటకు రావడము దాన్ని ఆ సమయంలో కవిత అమెరికాలో ఉండడము అప్పటికి ఆమె అఫీషియల్గా స్పందించకపోవడం స్పందించేటప్పటికీ కాస్త ఆలస్యం కావడము ఆ తర్వాత ఇవాళ ఉదయం అంతా కూడా ఉదయం కేటీఆర్ ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయబోతున్నారు అనగానే ఖచ్చితంగా కవితకు సంబంధించినటువంటి విషయంలోనే ఆయన మాట్లాడబోతున్నారు కవిత ఇలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పబోయే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆయన తీరా 11 గంటలకు జరగబోయే సమావేశంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రమే పూర్తిగా టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు ఇక పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ సమీక్ష సమావేశంలో కేసీఆర్ ఆ సమయంలో అటెండ్ అయ్యారు కేటీఆర్ అటెండ్ అయ్యారు హరీష్ రావు అటెండ్ అయ్యారు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా అటెండ్ అయ్యి ఆ సమీక్ష సమావేశాల్లో తమకున్నటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా నేరుగా కేసీఆర్కి చెప్పే ప్రయత్నం చేశారు అది లేఖల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి కవిత రాసిన లేఖను సాకుగా చూపి కేటీఆర్ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ కవిత మీరు అన్నట్టుగా కవిత రాసిన లేఖలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా గెలిచినటువంటి వారు కూడా నేరుగా కేసీఆర్ని కలవలేకపోతున్నారు వారిని కలవాలంటే ఒక కోటరీ ఏర్పాటు చేయబడింది ఆ కోటరీని దయ్యాలుగా ఏర్పాటు చేస్తూ దయ్యాలుగా పోలుస్తూ ఆమె లేఖలో చాలా స్పష్టంగా కామెంట్ చేశారు దీనిపైన పూర్తి స్థాయిలో కేటీఆర్ మాట్లాడేందుకు నిరాకరించారు పదే మీడియా ఆయన అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో మీకు ఏ రకమైన ప్రశ్నలు ఉన్నా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా నన్ను నేరుగా అడగొచ్చు దానికి సమాధానం చెప్తాను కవిత రాసినటువంటి లేఖను కవిత అనేటువంటి పేరును కూడా ఆయన ప్రస్తావించేందుకు ఇష్టపడలేదని చెప్పాలి కవిత పేరుని ఎక్కడ కూడా అడ్రస్ చేయకుండా మీడియా అడిగినటువంటి సమాధానంలో చాలా మట్టుగా ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు కొన్నిటికి మాత్రం ఆయన తప్పని పరిస్థితుల్లో సమాధానం చెప్పారని చెప్పాలి అది కూడా మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు అనుగుణంగా మీడియా దీన్ని హైలైట్ చేసి చూపిస్తుంది తప్పితే తమ ఈ విషయంలో పర్టికులర్గా కవిత కేసీఆర్కి రాసినటువంటి లేఖ విషయంలో ఆయా మేనేజ్మెంట్ల ఒత్తిడికి తలకి మాత్రమే ఆ ఒత్తిడి తట్టుకోలేక మాత్రమే మీరు ఈ రకమైనటువంటి ప్రశ్నలు మా దగ్గర ప్రస్తావిస్తున్నారు తప్పితే ఇంకోటి కాదంటూ కూడా ఆయన కామెంట్ చేసేటువంటి
తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మిగతా కంటిన్యూగా మీడియా పదే పదే అదే ప్రశ్నని అడిగే ప్రయత్నం చేయడంతో చెప్తాను అంటూ వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే పార్టీలో అంతర్గతంగా స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా కేసీఆర్కి సూచనలు సలహాలు ఇవ్వచ్చు, అది ఎవరికైనా ఒకటే రూల్ ఉంటుంది, ఈ పార్టీలో పెద్ద చిన్న అనే తేడా ఉండదు, ఈ ఈ యొక్క ఏదైతే ఉందో ఎవరికైనా పాటించే నియమం ఏదైతే ఉందో ఆ నియమానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి, అయితే అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను అంతర్గతంగా చర్చిస్తే బాగుండేది అని తప్పితే ఎక్కడ కూడా ఆయన చాలా జాగ్రత్తగా చాలా బ్యాలెన్స్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది కొనసాగించేటువంటి ఉద్దేశం లేక ఈ విషయాన్ని పక్కకు పెట్టేటువంటి అంశంలో భాగంగా చాలా స్ట్రాటజికల్గా కేవలం తాను మాట్లాడదలుచుకున్న విషయాన్ని మాత్రమే మాట్లాడి కేటీఆర్ వెళ్ళిపోయాడు తప్పితే ఇందులో ఇంకొక అంశం లేదా కేటీఆర్ ఏది మాట్లాడినా కానీ అదొక సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఇది సున్నితమైన అంశం కాబట్టి కొంత ఆచితూచి చాలా జాగ్రత్తగా